హాయ్ గైస్ వెల్కమ్ టు కోడ్ రూలర్. ఈ రోజు ఏంటంటే సూపర్ సెట్ అనేది హైర్ చేసుకుంటున్నారు. సో మాక్సిమం ఎల్పిహెచ్ 4.5 ఎల్పిఏ అండ్ ఇది బల్క్ హైరింగ్ అనమాట. సో మోస్ట్లీ అందరూ అప్లై చేయండి. నాట్ ఓన్లీ బీటెక్ బీఈ వాళ్ళు కానీ ఆర్ ఎంటెక్ ఆర్ ఎవరు అయినా అప్లై చేయండి దీనికి, ఓకేనా? సో ఈ బ్యాచ్ అంటారా అందరూ ఎలిజిబుల్లే. సో దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామంది ఇలాంటి జాబ్ అప్డేట్స్ని మిస్ అయిపోతున్నారు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో చూసేది ఏంటంటే గ్రాడ్యుయేట్ వర్చువల్ కెరీర్ ఫెయిర్ ఫేజ్ 2 అనేది హైర్ చేసుకుంటారనమాట. ఇది నాట్ ఓన్లీ ఆల్ ఇండియాలో లొకేషన్స్ ఉన్నాయి. లైక్ బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్ ఇలా అన్ని ప్లేసెస్‌లో మనకి లొకేషన్స్ దొరుకుతున్నాయి. సో మీరు సీటీసీ వచ్చారంటే మాక్సిమం 4.5 ఎల్‌పీఏ, మినిమమ్ వచ్చి 2.8. సో ఇక్కడ జాబ్ అనేది నాట్ ఓన్లీ వన్ జాబ్. ఇంజినీరింగ్ రిలేటెడ్ జాబ్ ఉంది, ఐటీ జాబ్ ఉంది, కస్టమర్ సపోర్ట్ ఉంది, టెక్నికల్ సపోర్ట్ ఉంది. ఇయన్నీ జాబ్స్ అనేటివి ఉన్నాయి. సో ఒక్కొక్క జాబ్‌కి చాలా డిస్క్రిప్షన్స్ ఇచ్చారు. సో చూసారంటే ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఆ 4కి డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇంజినీర్ అనమాట. అప్లికేషన్ సపోర్ట్ ఇంజినీర్, టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్, ఐటీ ఆపరేషన్స్ అసోసియేట్. ఈ 4 జాబ్స్ అనేటివి ఉన్నాయి. సో దీనికి మీరు సింపుల్‌గా అప్లై చేసేయచ్చు. సూపర్ సెట్ అకౌంట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామ్ రాసేయండి. సో ఈ సూపర్ సెట్ అకౌంట్ మోస్ట్‌లీ అందరికి ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇది స్టార్టింగ్‌లో మీ కాలేజ్ టైమ్‌లోనే ఇది అకౌంట్ చేపిచ్చేస్తారు మీ చేత. సో ఒక్కొక్క దాని గురించి చూసామంటే మనం ఫస్టు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇంజినీర్ కాడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరేం చేయాలంటే సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ ఆన్ బేస్డ్ ఆన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంది? ఈ సింపుల్‌గా మీరు ప్రోగ్రామింగ్‌తో వాళ్ళు అడిగిన దాన్ని రాయాలి. కాంపోనెంట్స్ లాగా రాయాలి. కాంపోనెంట్స్ నథింగ్ బట్ ఫంక్షన్స్ డెవలప్ చేయడం అనుకో అలానే ఉంటది. సో డేటాబేస్ క్వెరీస్ గాని, క్రడ్ ఆపరేషన్స్ అంటేనే ఆటోమేటిక్‌గా డేటాబేస్ వస్తుంది. అదేం కాదు. సో టెస్టింగ్, మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఇయన్నీ ఈ జాబ్‌లో ఉంటాయంట. సో ఒకసారి చూడండి. ఇది ఈజీయే సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇంజినీర్. ఎల్స్ అప్లికేషన్ సపోర్ట్ ఇంజినీర్. ఇక్కడ ఏముంటది? ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే లైక్ పెద్ద పెద్ద కంపెనీస్. ఆ కంపెనీస్‌కి స్పెషలైజ్డ్ అప్లికేషన్. ఫర్ సపోజ్ అమెజాన్ అప్లికేషన్ ఉంటుంది. లేదు ఇంకోటి గూగుల్ అప్లికేషన్, లేదా ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఇలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేయాలన్నమాట. దాంట్లో మీరు డేటాబేస్ వర్క్ ఉంటుంది. లేదా ఇక్కడ టెస్టింగ్ పరంగా గాని, లేకపోతే ఏదైనా సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ పరంగా ఈ విధంగా అప్లికేషన్ సపోర్ట్ ఇంజినీర్‌లో ఉంటది. నెక్స్ట్ వచ్చి టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్. అంటే మీరు వర్క్ చేస్తా ఉంటారు. వాళ్ళకి సపోర్ట్‌గా ఉండాలి. లైక్ ట్రాకింగ్ గాని, లేకపోతే లాగింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటియన్నీ మనం చూసుకుంటా రెసల్యూషన్స్ అన్ని చెక్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా వర్క్ అవుతుంది అని. అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా? ఎంతవరకు వర్క్ వచ్చింది? ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉంది? ఇలా చూసుకుంటూ ఉండాలి. సో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చూసుకోవాల్సొస్తుందట. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్ అంతేం ఉండదులే ఇక్కడ. అది ఈజీ అయిపోతుంది. సో బేస్ నాలెడ్జ్ అంటే అసలు వర్క్ ఎలా అవుతుంది? ల్యాప్‌టాప్ అంటే కంపెనీస్ ల్యాప్‌టాప్ అనేది డిఫరెంట్‌గా ఉంటది మన ఒరిజినల్ ల్యాప్‌టాప్స్‌తో. సో అది ఎలా వర్క్ అవుతుంది అన్నీ చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెల్ఫ్ సర్వీస్ ఆపరేషన్స్ త్రూ డాక్యుమెంటేషన్స్ అన్నీ ఉంటాయి. దాంతో మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నీ చూసుకుంటున్నారు. సో అది టెక్నికల్ సపోర్ట్. నెక్స్ట్ ఐటీ ఆపరేషన్స్ అసోసియేట్. ఇందులో మనం వచ్చేసామంటే ఎన్విరాన్మెంట్ బై ఫాలోయింగ్ ఎస్వర్ట్స్ అండ్ రన్ బుక్ బై సిస్టమ్ ఆపరేషన్స్ అన్నారు. సో సిస్టమ్ ఆపరేషన్స్ అన్ని చూసుకోవాలనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ రిలేటెడ్ చూసుకోవాలి. కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి డేటా అనేది. ఇప్పుడు హెచ్‌టిటిపి అనేది ఒక ప్రోటోకాల్. హెచ్‌టిటిపిఎస్, టెల్‌నెట్ అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అలాంటిది కంపెనీస్‌కి సెపరేట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళకి మాత్రమే వర్క్ అయ్యే విధంగా. సో ఆ ప్రోటోకాల్స్ గురించి చూసుకోవాలి. అండ్ మెయింటైన్ అండ్ మానిటర్ ప్రొడక్షన్ సర్వర్స్ అనేటివి దాన్ని మానిటర్ చేస్తున్నారు. ఎందుకంటే వర్క్ లోడింగ్ గాని, లోడ్ తగ్గడం గాని అన్నీ చూసుకుంటున్నారు. షెడ్యూల్స్ గాని ఇయన్నీ చూసుకోవాలి. సో ఈ 4 జాబ్స్‌కి ఇదనమాట. సో ఇది సింపుల్ అనమాట. మీరు అప్లై చేయండి, రాయండి. ఈజీగా క్రాక్ చేసేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో దీని యొక్క లింక్ మీరు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది.